హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రాయలసీమ కర్ణాటక అటువైపు స్పెషల్ అండి కుష్క అనేటువంటిది, కుష్క రైస్ అనేటువంటిది. అది నేనైతే కోనసీమ స్టైల్లో నా స్టైల్లో నేను తయారు చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే తయారు చేస్తారు. దీనికి ముందుగా ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, పుదీనా, కొత్తిమీర ఇవి మనం రెడీ చేసి ఉంచుకోవాలండి. ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోవాలి, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ మీద కొంచెం స్టవ్ ఆన్ చేసిన తర్వాత నేనైతే గాను నూనె వేస్తున్నాను. గాను నూనె అంటే అదే నువ్వుల నూనె అండి. ఇటు మేము నువ్వుల నూనె అని అంటాము. నువ్వుల నూనె వేసిన తర్వాత కొంచెం టేస్ట్ బాగుంటుందని అది వేస్తున్నానండి. తర్వాత నేను పచ్చిమిర్చి ఇలా వేస్తున్నానండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ మనకి త్వరగా ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి నేను కొంచెం అందులో ఉప్పు కూడా వేస్తున్నానండి. రాక్ సాల్ట్ ఉంటుంది కానీ అదైతే వేస్తున్నాను త్వరగా ఫ్రై అవుతుందని. ఈ కుష్క రైస్లో కాంబినేషన్గా పక్కనే నేను మటన్ కూడా చేస్తున్నానండి. రాయలసీమ స్టైల్లో చేస్తున్నాను మటన్ కూడానే. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే అండి, మనం కట్ చేసి పెట్టినటువంటి టమాటోస్ కూడా వేయాలన్నమాట. మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదండి, కొంచెం త్వరగానే ఫ్రై అవుతాయి. కొంచెం ఫ్రై చేసేసి మనం మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గించాలన్నమాట. తర్వాత ఏంటంటే మనం ఇది సిమ్లో పెట్టి ఉంచాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కరివేపాకు తక్కువ వేసానండి, కొంచెం పుదీనా వేసాను. అవి కూడా వేసాను ఇందులోని. వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం వీటిని అయితే మనం మిక్సీలో మనకి మెత్తగా చేసుకోవాలండి. ఇదిగోండి ఒక పక్కన మటన్ అయితే ఇలా కుక్ అవుతుందండి. మనం ఈలోపు మిక్సీలో ఇలా మెత్తగా దీనికి సంబంధించినటువంటి మనకి పేస్ట్ చేసుకున్నామండి. తర్వాత మనకి ఇలా మార్కెట్లోని బిర్యానీ సంబంధించినటువంటి మసాలా దినుసులు అన్నీ ఒక ప్యాకెట్లో దొరుకుతాయండి. 10 రూపీస్ పడుతుంది. ఇంకా ఇందులో అన్నీ ఉంటాయి. మనం బిర్యానీకి ఉపయోగిస్తాం కదండి. మనకి కుష్క రైస్ కూడా లైక్ బిర్యానీ లాగా ఉంటుందండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. కుష్క అని అంటే నాకు కూడా స్టార్టింగ్ నాకు తెలియదు. మా హస్బెండ్ ఒకసారి కుష్క చేయంటే ఏంటో అనుకున్నాను. కుష్క అంటేనే కొంచెం నాకు అప్పుడు తెలియలేదండి. మనం బిర్యానీకి సంబంధించినవి మనం రెడీ చేసి ఉంచుకోవాలి. ఇదైతే నేను వేరేగా మళ్ళీ కుక్కర్ పెట్టానండి. అందులో నేను ఆవు నెయ్యి వేసానండి. అత్తయ్య పంపించారు ఆవు నెయ్యి, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుందండి ఆవు నెయ్యి. నేను తర్వాత ఇంట్లో కొంచెం గాను అదే నువ్వుల నూనె కూడా వేసానండి. ఇది కొంచెం కొంచెం మనకి హీట్ అయిన తర్వాత ఆయిల్, నెక్స్ట్ ఇది మనకి బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. అందులోని బిర్యానీ ఆకులు వేసిన తర్వాత వాటిని ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్యాకెట్లో చూపించాను కదండి మొత్తం మసాలా దినుసులన్నీ, లవంగాలు, షాజీరా, జాజి పువ్వు, మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, యాలకులు, ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేయాలండి అటు ఇటుగాని. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదైతే మొత్తం చాలా ఫ్లేవర్ ఉంటుందండి రైస్ అయితే. మనం ముందు రెడీ చేసి ఉంచుకున్నాం కదండి పేస్ట్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆ పేస్ట్ వేయాలండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం కొంచెం బిర్యానీలా అనిపించింది కానీ బిర్యానీ అయితే కాదండి, ఇది కుష్క రైస్. ఇది బాగా అటు ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేయాలి. మనం కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి. అందుకని చెప్పి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నాను అనమాట. వాటర్ తీసుకుని ఇంకోండి బాగా మనకి మిక్స్ చేశాను ఒకసారి అంతానే. అది మిక్స్ అయిన తర్వాత నేను బాస్మతి రైస్ అనేటువంటిది 1 అవర్ ముందు నేను నానబెట్టి ఉంచుకున్నానండి. ఇదిగోండి ఇలా ఉంది. ఇది 1 అవర్ ముందు నానబెట్టి ఉంచుకుంటే బాగుంటుందండి రైస్ అయితే. తర్వాత ఇదంతా మిక్స్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో వేసేసానండి కుక్కర్లోని. వేసిన తర్వాత మనకి ఒకసారి మిక్స్ చేసుకోవాలి రైస్ అంతానే. ఆ తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా ఏంటి ఎక్కువ వేయలేదు, ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కాబట్టి ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. కొద్దిగా వేసిన తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, ఉప్పు కూడా వేసానండి. తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి మసాలా. ఆ మసాలా పౌడర్ కూడా నేను ఇందులో వేస్తున్నాను అనమాట. ఇది బిర్యానీలోకి కానీ కుష్క రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. మనం కొత్తిమీర రైస్, జీరా రైస్ ఇవి చేస్తాం కదా, ఏ రైస్ చేసినా నేను ఆ పౌడర్ వేస్తానండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఆ తర్వాత ఇదంతా మిక్స్ చేసేసిన తర్వాత కుక్కర్ పెట్టేయాలండి. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలండి. ప్రెజర్ పోయిన తర్వాత తీసుకుంటే మనకి ఇలా కుష్క రైస్ అనేటువంటిది రెడీ అయిందండి. కానీ చాలా ఫ్లేవర్డ్ ఉంటుందండి, చాలా ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది రైస్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఇలా మనం కుష్క రైస్ సర్వ్ చేసుకుని
రాయలసీమ స్టైల్లో నేను మటన్ చేశాను కదండి, అది కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద మటన్ చేశానండి. సో నేను సేమ్ అలాగే చేశాను. ఇప్పుడు ఇది ఇవన్నీ మటన్ అయితే ఎలా ఉంది వేసి తర్వాత ఆనియన్స్ లెమన్ సర్వ్ చేసుకుని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. అప్పుడే రెండు కూడా అప్పుడే తీసాను, కుక్కర్ మూతలు తీసాను అప్పుడే. చాలా వేడిగా ఉంది, కానీ చూడడానికి కూడా చాలా బాగుందండి. మనకి స్మెల్ కూడా చాలా టెంప్టింగ్గా ఉందండి, మౌత్ వాటరింగ్ అనమాట అసలు తీసేటప్పటికి ఆ స్మెల్కి. చాలా వేడిగా ఉందండి. టేస్ట్ అయితే మనకి చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.